ఏడాదిగా కడప కార్పొరేషన్లో కాకరేపిన కుర్చీ గోల అలా ముగిసిందో లేదో ఇలా మేయర్ మార్పు వైసీపీలో ముసలం పుట్టించిందట. మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు తర్వాత డిప్యూటీ మేయర్ను మేయర్గా నియమించి తెగ సంబరపడిపోయారు. కానీ అది కాస్త మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. అందుకే ఇప్పుడు మేయర్గా బీసీ నేతకి ఇవ్వాలని అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారట. సొంత పార్టీ మేయర్పైనే వైసీపీ ఎందుకు అంతర్మదనంలో పడింది? అసలు కడప కార్పొరేషన్లో ఏం జరుగుతోంది? 2004 ముందు వరకు మేజర్ మున్సిపాలిటీగా ఉన్న కడపను 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత వైఎస్ బామ్మర్ది మొదటి మేయర్ బాధ్యతలు చేపట్టారు. వైఎస్ఆర్ మరణాంతరం జగన్ కాంగ్రెస్ తో విభేదించడం, సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత వైసీపీ హవా కొనసాగింది. తర్వాత 2 సార్లు వైసీపీ నుంచి సురేష్ బాబు మేయర్ గా కొనసాగుతూ వచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మొదటిసారి కడప జిల్లా పూర్తి ఆధిపత్యం సాగించి 5 స్థానాల్లో గెలిచింది. దీంతో కడప అసెంబ్లీ సీటును కైవసం చేసుకోవడం వైసీపీకి కష్టాలు మొదలయ్యాయట. అప్పటి వరకు కడప కార్పొరేషన్ లో తాను చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అనేంతగా సురేష్ బాబు హవా కొనసాగించారు. అయితే సురేష్ బాబు అవినీతిని ఎమ్మెల్యే మాధవిరెడ్డి బట్టబయలు చేయడం, ఆపై ఆయన మీద అనర్హత వేటు వేశారు. దీంతో ఇప్పుడు వైసీపీలో కొత్త వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. ఇటీవల అవినీతి ఆరోపణలతో మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. టీడీపీకి మేయర్ పదవికి అవసరమైన బలం లేకపోవడంతో వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం తాత్కాలిక మేయర్గా బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్పొరేషన్ వేదికగా రాజకీయ దుమారం మొన్నటి వరకు జిల్లాలోని కాకరేపింది. మేయర్ అవినీతిని ఆధారాలతో బయటపెట్టి పదవి నుంచి తప్పించేలా చేయడంలో మాధవిరెడ్డి సక్సెస్ అయ్యారు. అలాగే ఎమ్మెల్యే తమకు అనుకూలంగా వ్యవహరించేలా డిప్యూటీ మేయర్ను మేయర్గా చేయడంలో కూడా సక్సెస్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందట. ఇక సురేష్ బాబు తర్వాత తమ పార్టీ అభ్యర్థి మేయర్ అవుతున్నారని సంబరపడిన వైసీపీకి అది మూన్నాళ్ల ముచ్చటగా మారిందట. మేయర్ గా ముంతాజ్ బేగం నియమితులయ్యాక మేయర్ మహిళ, ఎమ్మెల్యేగా నేను మహిళనే, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారుల అభివృద్ధిలో దూసుకుపోతామని మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయట. మేయర్ ముంతాజ్ బేగం టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే చర్చ సాగుతోంది. దీంతో ముంతాజ్ బేగంను తప్పించి వైసీపీకి చెందిన ఒక కార్పొరేటర్ను మేయర్ కుర్చీలో కూర్చోబెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కడప మేయర్ సీటు బీసీకి రిజర్వ్ కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ను మేయర్ను చేయాలని భావిస్తోందట. అందుకే బీసీ సామాజిక వర్గానికి చెందిన 4 కార్పొరేటర్లు మేమంటూ ముందు వరుసలో ఉన్నారట. ఇదిలా ఉంటే కడప కార్పొరేషన్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చికి ముగియనుంది. దీంతో మేయర్ మార్పుపై ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్నది సందిగ్ధంగా మారిందట. మున్సిపల్ శాఖ ఉత్తర్వులు లేకుండా మేయర్ నోటిఫికేషన్ కష్టమే అన్న చర్చ ఒకవైపు నడుస్తుంటే, ప్రస్తుతం మేయర్పై అవిశ్వాస తీర్మానం అనే కొత్త వ్యూహం చేస్తోందట వైసీపీ. మరో 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తరుణంలో మేయర్ మార్పు అసాధ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మేయర్ మార్పు విషయంలో ఫ్యాను పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.